ఓకేనా? ఓకేనా? మళ్ళీ ఇటు వస్తాడు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ, అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు, నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్ని తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదే పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గర్భ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉన్నాను అన్న. ఇది